ఈ దినము ఆరాధనకు సహాయకరముగా అబ్రహామును గూర్చిన కొన్ని విషయాలు చూద్దాము. అంతకంటే ముందుగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు బలిపీఠమును పాత నిబంధన గ్రంథంలో చాలా పరిశుద్ధంగా ఎంచుకున్నాడు కదండి. చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో బలిపీఠములు కట్టడం మనము చూసాం. బలిపీఠము అనగా ఏంటి చెప్తారా? బలులు అర్పించే స్థలము. అది ఎందుకు బలులు అర్పించేవారు? బలుల్లో కూడా చాలా రకాలైన బలులు ఉన్నాయి కదండి. కేవలం ఒక రకమైన బలి కాదు, కానీ చాలా రకాలైన బలులు ఉన్నాయి. అవునా కదంటారా? అవునా? అప్పుడు ఈ బలులన్నిట్లో కొన్ని రకాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మొదటిది పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దేవునికి స్తుతి యాగముగా అర్పించిన బలులు ఉన్నాయి. దేవునికి నైవేద్యములు వేయటానికి కూడా బలులు అర్పించేవారు. అయితే ఈ బలియాగము లేకపోతే బలిపీఠము అనే స్థలము డెఫినేషన్స్ వెతికితే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ఆనర్, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ అ ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ పీపుల్ అని చాలా అర్థాలు చదువుకోవచ్చు, ఉన్నాయి. అందులోనే మనం చూడొచ్చు. బలిపీఠముల దగ్గర జరిగిన సంగతులను బట్టి ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఏంటి? అదొక దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఒక సహవాసంగా దేవుడు ఎంచుకున్నాడు. ఇదంతా పాత నిబంధనలో జరిగిందండో. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మొత్తం దేవుడు సీన్ మార్చేశాడు కదా. అయితే మరి ఆ బలిపీఠం అనే స్థలం ఏంటి? దేవునితో సహవాసం కలిగి ఉండే స్థలము, దేవునికి బలులు అర్పించే స్థలము, దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు అర్పించడానికి వెళ్ళే స్థలము, దేవునికి స్తుతులు చెల్లించే స్థలము, మీ హృదయం అంతా దేవుని సన్నిధానంలో దేవునికి ధారపోసే స్థలము బలి పీఠముగా దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండాలని కోరుకోలేదు కనుక ఒక అతి పరిశుద్ధమైన స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం అది చూస్తాం. అయితే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి అదంతటిని మార్చేసి దేవుడు చక్కని రెండు ఆజ్ఞలు పెట్టేశాడు కదా. మీరే పరిశుద్ధంగా ఉంటే మీరే దేవునికి ఆలయము, మీ హృదయంలో నుండి దేవునికి బలులు అర్పించాలి అని దేవుడు పెట్టేశాడు. అవునా కదండి? చూద్దాం ఆ వాక్యాన్ని కూడా ఈ దినం మనం చూడబోతున్నాము. మరి చాలామంది భక్తులు బలులు అర్పించారు కదా. నోవహు కావచ్చు, మోషే కావచ్చు, యాకోబు కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇంకా ఇలా అనేక మంది భక్తులు, వారి సమూయేలు భక్తుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా బలులు అర్పిస్తూ వారి సమయాన్ని బట్టి వారి కాలమానాలను బట్టి దేవునికి అర్పింపవలసినవి లేకపోతే దేవునికి చేయవలసినవి అన్నిటినీ వారు జాగ్రత్తగా జరిగించుచూ వచ్చారు. ఇందులో ఈ దినం మనము భక్తుడైన అబ్రహాము చేసిన బలులను గూర్చిన, ఆయన కట్టిన బలిపీఠములను గూర్చిన విషయాలను మనం ఈరోజు చూడబోద్దాం. మొదటిగా అబ్రహాము గూర్చిన సంగతులు ఎక్కడున్నాయండి? ఆదికాండము 12వ అధ్యాయము. ఈ అధ్యాయంలోనికి మనం వచ్చేసినప్పుడు ఈ అధ్యాయం ఏంటండి? దేవుడు అబ్రహామును పిలుచుకొనిన అధ్యాయము. ఈ అధ్యాయం నుంచే అబ్రహాము యొక్క ప్రయాణము, తాను ఉన్న చోటు నుండి, తానున్న కంఫర్ట్ జోన్ నుండి, తన బంధుమిత్రుల దగ్గర నుండి, తన స్వాస్థ్యము నుండి, తన సొంత ఊరు నుండి తను ఏం చేస్తున్నాడు? దేవుని పిలుపుని అందుకొని ప్రయాణమయ్యి ఒక తెలియని చోటు, ఒక అడ్రస్ లేని ఒక చోటు, లేకపోతే దేవుడు పిలుచుకొని దేవుడు వాగ్దానం ఇస్తానని సెలవిచ్చిన ఒక ఊరిని మనము, ఒక ఊరిలోనికి అబ్రహాము ప్రయాణమై వెళ్ళటము చూస్తాం మనం కదండి. అయితే ఇందులో మనము చూస్తే అతను బయలుదేరి ప్రయాణమై వస్తున్నాడు. తన ఇంటి నుండి బయలుదేరి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదనని అక్కడ భక్తుడు రాయటము మనము చూస్తాం 12వ అధ్యాయము. అయితే అలా ప్రయాణమయ్యి ఎక్కడికి వచ్చాడు తెలుసండి? కనాన్లోకి వచ్చేసాడు. చూడండి 6వ వచనం, 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏం చేశాడంట? బలిపీఠము కట్టాడు. ఇది మొదటి బలిపీఠం. ఎందుకు కట్టాడు? దేవుడు వచ్చి అక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. కందును బట్టి చూడండి, అబ్రహాము చూడండి 7వ వచనం కింద వచనంలో, తనకు ప్రత్యక్షమైన యెహోవాను బట్టి అతను ఏం చేస్తున్నాడు? ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. దేవుడిచ్చిన
ఆ ఆలోచనను దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడితో సహవాసం ఉన్న ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ అబ్రహాము కట్టి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆయన స్తుతులు అర్పించేశాడు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ప్రయాణమయ్యి వెళ్తున్నాడు. ఎక్కడికి? బేతేలుకు వెళ్ళాడు. చూడండి, బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారం వేశాడు. గుడారం వేసి ఏం చేశాడు, అక్కడ కూడా అదే అధ్యాయము 9వ వచనం కింద భాగంలో మనకు కనబడుతుంది, 8వ అధ్యాయం కింద భాగంలో మనకు కనబడుతుంది. చూడండి, అతడు అక్కడ నుండి బయలుదేరి బేతేలుకును తూర్పుననున్న కొండకును చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకును నున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాహాం ఇంకా ప్రయాణమై దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఏం చేస్తున్నాడు, తను ఎక్కడుంటే అక్కడ ఏం చేస్తున్నాడు, తను దేవుని కొరకు ఒక గుడారాన్ని, దేవుని కొరకు తనకంటే ముందుగా దేవునికి ఒక గుడారం వేస్తున్నాడు. దేవునితో ముందు సంభాషించడానికి, దేవుణ్ణి సంప్రదించడానికి, దేవునితో మాట్లాడటానికి, దేవునికి స్తుతులు అర్పించడానికి, దేవునికి తన హృదయంలో ఉన్న విషయాలన్నీ తెలియచేయటానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుడు ఆయన కృపా సింహాసనం మీద నుండి నాకు ఏం తెలియచేయబోతున్నాడని నేను తెలుసుకోవాలంటే నేను దేవునితో సహవాసం కలిగి ఉండాలని తను ఏ చోటుకి వెళ్తే ఆ చోట ఒక బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు అనమాట. కట్టి అక్కడ ఏం చేస్తున్నాడు, ఆయనకు చెల్లించవలసిన స్తుతులు చెల్లిస్తున్నాడు, ఆ దేవునితో మాట్లాడుతున్నాడు. యథార్థముగా నీతితో ఆయనకు చేయవలసిన కార్యములన్నిటినీ జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. మరి మూడవదిగా రెండు బలిపీఠాలు కట్టడం మనం చూసాం. మూడవ బలిపీఠం చూస్తున్నాం. 13వ అధ్యాయము అక్కడ లోతుతో బయలుదేరి వస్తాడు. లోతుని వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వచ్చి అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి ఐగుప్తు దేశాన్ని ప్రయాణమే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ జరిగిన దాన్ని బట్టి అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు, అక్కడ దేవునికి ప్రార్థన చేసెను. మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. ప్రయాణం చేస్తూ మళ్ళీ బేతేలుకు ముందు కట్టిన చోటకే వచ్చి మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నాడు, దేవునికి చెల్లించవలసినవి చెల్లించి ఆయన మరలా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నాడు, దేవునిని అడుగుతూ ఉన్నాడు, దేవుని దగ్గర నుంచి ఆయన దేవుని ఆలోచన అంతటినీ ఆయన పొందుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది జరిగింది. తర్వాత అదే 13వ అధ్యాయంలో మరలా ప్రయాణం జరిగించారు. తర్వాత వారిద్దరికి, లోతుకి అబ్రహాముకి గొడవ వచ్చేసి, అబ్రహాము వారి పనివారికి వీరి పనివారికి గొడవ వచ్చేసింది, వేరైపోయారు. వేరైపోయిన తర్వాత అదే 13వ అధ్యాయము చివరి వచనంలో చూస్తే లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు కదండి. మాట్లాడి చూపిస్తున్నాడు. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం నుంచి చూడండి. లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వనములో దిగి అక్కడ యెహోవాకు మరల ఏం చేస్తున్నాడండి, బలిపీఠము కట్టాడు. ఎక్కడున్నాడు, మమ్రే దగ్గరకు వచ్చాడు. మమ్రే దగ్గరకు వచ్చి బేతేలు దగ్గర నుండి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వనములో దిగాడంట. అక్కడ కూడా దిగి అక్కడ ఏం చేస్తున్నాడు, దేవుని వాగ్దానం పొందుకున్నాడు. కేవలం పొందుకున్నాడు అంతే. మనమైతే దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇది నెరవేర్చిన తర్వాత 100 రూపాయలు కానుకేయడమా, లేకపోతే ఓ పలారం పెట్టి ఓ ప్రార్థన పెట్టుకోవడమో చేద్దాం అనుకుంటాం కదండి. మామూలుగా ప్రజలు చేసేది, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరిస్తే దానికి ఒక హస్తం అట్టుపళ్ళో, లేకపోతే 100 రూపాయలు కానుకో, లేకపోతే ఇంకేదన్నా నేను దేవుడికి ఇచ్చి దేవుడు చేసిన తర్వాత ఆలోచిస్తారు.
అబ్రహాం అలా చేయలేదండి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. ఇంకా చాలా కార్యాలు ఆయన చేశాడు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలోనికి దిగి అక్కడ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఏం చేస్తున్నాడు, ఆయన మరలా దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ దేవునికి స్తుతులు అర్పిస్తున్నాడు, దేవునికి అర్పించవలసినవి అర్పిస్తున్నాడు. ఇంకా అక్కడికి అబ్రాహాం ఇంకా అబ్రాహాముగానే ఉన్నాడు. అబ్రహాముగా కూడా దేవుడు తన పేరుని ఇంకా మార్చలేదండి. ఇంకా అబ్రాహాముగానే పిలువబడుతున్నాడు. కానీ తన దేవుని మాటను విని దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాగ్దానమును బట్టి తను ఏం చేస్తున్నాడు, దేవునికి స్తుతులు అర్పిస్తూ దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. మరి అదే పేజీ తిప్పితే తర్వాత తన తమ్ముడైన లోతుకి ఒక చిన్న సమస్య వచ్చేసింది. యుద్ధం వచ్చేస్తుంది, రాజులు లోతు దగ్గర ఉన్నదంతా తీసుకువెళ్ళిపోతారు. తర్వాత చూస్తే అక్కడ ఏం చేస్తాడు, అబ్రహాము తనతో ఉన్న 380 మందిని తీసుకొని వెళ్ళి, పరాక్రమశాలను తీసుకొని వెళ్ళి ఆ రాజు లోతు సొత్తు అంతటిని తీసుకొని వెళ్ళిపోతే తిరిగి లోతుకి సమస్తమును సమర్పించేసి వస్తూ దేవునికి మరలా స్తుతులు అర్పించి దేవుని మందిరంలో తను చూడండి 18వ వచనం నుంచి నేనే చదువుతున్నాను చూడండి. అక్కడ ఆ రాజులతో విజయం పొందుకొని తర్వాత వచ్చేసిన తర్వాత అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఇంకా అబ్రాహాముగానే ఉన్నాడు. ఇంకా అబ్రహాముగా కూడా ఇంకా పిలువబడలా. ఏం చేస్తున్నాడు అక్కడ, ఆశీర్వదించి ఏమంటున్నాడో చూడండి. ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అతనికి అన్నిటిలో అతనికి ఇవ్వవలసింది అంతట్లో 10వ వంతు ఇచ్చెను. అది అబ్రహాం ఏం చేశాడు, దేవుని దగ్గరికి వచ్చేసాడు. దేవుని మందిరంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు, దేవునికి స్తుతులు అర్పిస్తున్నాడు. దేవా నాకు ఈ విజయాన్ని ఇచ్చావు, నా తమ్ముడిని నీవు విడిపించావు అని స్తుతులు అర్పిస్తూ ఉన్నాడు. మరి అబ్రహాముకి ఇంకా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటండి, కేవలము భక్తి చేయటం అంటే ఏదో పేలవంగా ఏదో చేశామన్న పేరుకి భక్తి చేస్తే ప్రార్థన మాత్రమే చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మాత్రమే చేస్తూ ఈ సిలువకి అదే నిదర్శనం అండి. నీవు ముందు దేవునితో పైనున్న దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి అడ్డకమ్మికి మీనింగ్ ఏంటండి, లోకస్తులతో, నీ సకల పరిశుద్ధులతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ బంధుమిత్రులతో కూడా నీవు అటువంటి సహవాసం కలిగి ఉండాలి. మరి అబ్రహాము అదే చేశాడు. తన తమ్ముడో లేకపోతే ఆ తమ్ముడు కుమారుడైన లోతును చాలాసార్లు విడిపించాడు, తన కొరకు విజ్ఞాపనములు చేశాడు. మరి ఇంకా దేవుని మాటకు లోబడ్డాడు, ఇంకా దీనులైన వారిని కటాక్షించాడు. అబ్రహాము విశ్వాసులముగా ఎంచబడాలంటే కేవలం విశ్వాసం ఒక్కటే కాదు కదా, క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 2:14లో చూడండి. క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము, అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా అంటున్నాడు కదండి. క్రియలు లేకుండా నీవు విశ్వాసము కలదని నీవు ఎలాగూ చెప్పగలవు? అదే అధ్యాయంలో కిందకు వచ్చేయండి, 21వ వచనంలో ఏముందో చూడండి. 2:21లో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినదనియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా అంటున్నాడు భక్తుడు. ఏంటి, క్రియలు లేని విశ్వాసము మృతముగా ఉంటుంది. అయితే మన పితరుడైన అబ్రహాము లేకపోతే విశ్వాసులకు తండ్రిగా పిలువబడినవాడు, దేవునికి స్నేహితునిగా పిలువబడిన ఈ అబ్రహాము మనకు మూలపురుషుడు, మన విశ్వాసానికి మూలపురుషుడు. అబ్రహామును చూసే మనం అనేక విషయాలు మనము ఈనాటికి అబ్రహాము సంతానంగా పిలువబడుచున్న మనము తను ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి స్తుతులు అర్పించడం, స్తుతి యాగము చెల్లించడము, దేవుడు ఏదడిగితే అది ఇచ్చేయడానికి దేవుని దగ్గర సిద్ధముగా ఉన్నాడు. అట్టి సిద్ధపాటు నీకు నాకు ఉన్నదా? ప్రశ్న.
ఈ దినము దేవునితో నీవు నేను అదే సందర్శన చేసుకోవాలి. ఈ వాక్యం విన్న మనము అదే సందర్శన చేసుకోవాలి. అతని విశ్వాస మూలముగా, అతని క్రియల వలన అతని విశ్వాసం ఏమైందంట? పరిపూర్ణమైనదని నీవు గ్రహించుచున్నావు కదా అంటున్నాడు. ఈ దినం నీవు నేను కూడా మనము కేవలం భక్తి చేస్తున్నామంటే వచ్చామా, వాక్యం విన్నామా, ప్రార్థన చేసుకున్నామా, ఆరాధన చేసామా, వెళ్ళిపోయామా అన్న భక్తి కానే కాదు. కానీ మరి ఏమిటి భక్తి? దేవుని వాక్యము అదేం చేయాలి? కార్యసిద్ధి కలుగ చేసి నీ విశ్వాసములో నిన్ను పరిపూర్ణుడిగా చేయాలి, సంపూర్ణుడిగా చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీకు విశ్వాసం ఉన్నదని నువ్వు క్రియలు లేనప్పుడు నీకు విశ్వాసం ఉన్నదని నీవు చెప్తే అది ఎలాగూ అంగీకరింపబడుతుందని భక్తుడు అడుగుతున్నాడు. ఈ దినం ప్రశ్న మీ ముందే ఉంది. మరి దేవునికి మీరివ్వగలిసిన బలులేంటి? ఈ దినము మీ హృదయంలో నుండి, మీ జీవితంలో దేవుని బలిపీఠము మీద మీరు ఏం పెడుతున్నారు? మీ దేహం అనే ఈ ఆలయంలో నుండి ఆయనకి మీరుస్తున్న బలి ఏంటి? ప్రశ్న. మరి భక్తుడు 51వ కీర్తనలో అదే అంటాడు కదా, బలిని కోరిన ఎడల నేను నీకు బలులిచ్చేదను, కానీ నీవు బలిని కోరువాడవు కాదు. కానీ మరి నీకు ఇష్టమైనది ఏంటంట? విరిగిన మనసు, నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలి. ఈ దినం మనము కూడా అదే ఇవ్వడానికి దేవుని సన్నిధానంలోనికి చేరి వచ్చాము. మరి మనము ఆయన మన దగ్గర నుంచి మన ఆస్తులో లేకపోతే మన అంతస్తులో మనకు విలువైనది ఏది ఆయన కోరుకోవట్లేదు. కానీ అన్నిటికంటే విలువైన నీ హృదయాన్ని, నీ విరిగి నలిగిన హృదయాన్ని, నీ పూర్ణాత్మ మనస్సును ఆయనకు చెల్లించి దేవునికి స్తుతులు అర్పించాలి.